తేజస్వి. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ గుంటూరు. ఏంటి గుంటూరు ఎనర్జీ ఇంతేనా? గుడ్ ఈవినింగ్ గుంటూరు, దట్స్ ద ఎనర్జీ. శివాజీ అన్న మీరు చెప్పినట్టుగా గుంటూరులో మిర్చి ఘాటు ఉంటుందేమో కానీ గుంటూరు ప్రజల మనసు మాత్రం మాల్పూరి అంత తీయగా ఉంటుంది. అంత తీయగా ఉన్న మనుషులందరూ ఇక్కడికి వచ్చి అయ్యగారి ఫ్యాన్స్ క్రేజ్ మామూలుగా లేదు అనిపిస్తున్నారు. ఈరోజు ఎక్కడ చూసినా లెనిన్ జాతరే అన్నట్టుగా ఉంది. టాలీవుడ్ మొత్తం ఎక్కడ చూసినా, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా, యూట్యూబ్ చేసినా ఒకటే సౌండ్, అయ్యగారే అయ్యగారే నెంబర్ 1. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా కొన్నిసార్లు రావడం లేట్ అవ్వచ్చేమో కానీ రావడం మాత్రం అఖిల్ గారి జర్నీ ఎగ్జాక్ట్గా అదే చెప్తుంది. ఎన్నో సంవత్సరాలు, ఎన్నో నిరీక్షణలు, ఎన్నో అంచనాలు, ఎన్నో పరీక్షలు అయినా వీటన్నిటికీ సమాధానంగా ఒక్క విజయం, ఒకే ఒక్క విజయం ప్రశ్నలన్నిటికీ బదులిచ్చింది. చాలా గట్టిగా బదులిచ్చింది. ఉప్పెన రాకముందు సముద్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది, కానీ ఒక్కసారి ఉప్పెన వచ్చిన తర్వాత ఆపడం ఎవ్వరి తరము కాదు. ఈరోజు అఖిల్ గారి జర్నీ కూడా ఇలాగే అన్స్టాపబుల్ అవ్వాలని, అదేవిధంగా అఖిల్ గారు ఈ సక్సెస్ సునామీ మీకు ఎలాగూ మొదలైంది కాబట్టి మా ఊరు ఒంగోలు అండి, మా ఎమ్మెల్యే గారి తరపున, ఎంపీ గారి తరపున, అక్కడున్న ప్రజలందరి తరపున ఒంగోలులో కూడా మీకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. మీరు సక్సెస్ సునామీలో భాగంగా మాకు ఒక ప్రామిస్ ఇవ్వాలి. మీ నెక్స్ట్ మూవీ సక్సెస్ మీట్ ఒంగోలులో పెట్టాలని నేను ఈ వేదిక సాక్షిగా కోరుకుంటున్నానండి. ఖచ్చితంగా అది జరిగే రోజు అతి త్వరలో ఉందని, ఈరోజు ఈ ఎనర్జీ మధ్యలో, ఈ విజయోత్సాహం మధ్యలో, ఈ వైబ్ మధ్యలో మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ఇంకొక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ కూడా ఈ వేదిక సాక్షిగా చేయబోతున్నాం. ఆంధ్రప్రదేశ్ స్టేట్ క్రియేటివిటీ అండ్ కల్చర్ కమిషన్ తరపున మా మినిస్టర్ గారు, టూరిజం అండ్ కల్చర్ మినిస్టర్ గారు కందుల దుర్గేష్ గారి ఆధ్వర్యంలో అమరావతి చిత్రకళా వీధి 2nd వెర్షన్ ఈ సంవత్సరం గుంటూరులో జరగబోతుంది. ఆగస్ట్ 8th and 9th. అమరావతి చిత్రకళా వీధి గురించి ఒక్క మాటలో అండి, మన రాష్ట్రంలో అనేక మంది కళాకారులు ఉన్నారు, చిత్రలేఖనం కళాకారులు. వాళ్ళ ఆర్ట్ని ఎంత గొప్ప ఆర్ట్ వేసినా ఇంట్లోనే దాచుకోవాలి, కానీ వాళ్ళు ఎక్కడ ప్రజెంట్ చేయడానికి లేని పరిస్థితుల్లో మీరు వేరే రాష్ట్రాలకు వెళ్ళి చిత్రలేఖనాన్ని ప్రదర్శించడం కాదు, మన రాష్ట్రానికే చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల వాళ్ళందరూ ప్రదర్శించే రోజు వస్తుందని ఆ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన సందర్భంగా మినిస్టర్ గారు మేము ప్రామిస్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ 550 మంది ఆర్టిస్టులు 6 రాష్ట్రాల నుండి ఆంధ్రప్రదేశ్కి వచ్చి వాళ్ళ ఆర్ట్ని ప్రజెంట్ చేసుకున్నారు. దాని యొక్క 2nd వెర్షన్ ఈరోజు అక్కినేని కుటుంబం ద్వారా, అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా కొన్ని వేల మంది కళాకారులకి భవిష్యత్తునిచ్చిన అక్కినేని కుటుంబం నుండి వచ్చిన అఖిల్ గారి చేతుల మీదుగా ఈ పోస్టర్ లాంచ్ అవ్వబోతుంది. కాబట్టి దీనికి కూడా మీ అందరూ సహకరించాలని కోరుకుంటూ, ఈ మూవీ యూనిట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి, ఆల్ ద ఆర్టిస్ట్, టు ద హీరోయిన్, టు ద ప్రొడ్యూసర్ సార్, డైరెక్టర్ సార్, ఆల్ ద ఆర్టిస్ట్, మీ అందరి ఇమ్మెన్స్ హార్డ్ వర్క్ వల్లే ఈ మూవీ సక్సెస్ అయింది. తెలుగు సినిమాని ఇంతే గొప్పగా ముందుకు తీసుకెళ్ళండి. వి ఆల్ ఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్తూ, ఇండస్ట్రీలో అయ్యగారే నెంబర్ 1 అని ఎలాగ చెప్పుకుంటారో హానరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, హానరబుల్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు, హానరబుల్ ఐటీ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారు, వీరి సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 అనే రోజు కూడా త్వరలోనే రానుందని సభాముఖంగా తెలియజేస్తూ, విషింగ్ ద టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. ప్లీజ్ గివ్ అస్ మెనీ మోర్ సక్సెసెస్ అని తెలియజేస్తూ జై హింద్. జై హింద్. థ్యాంక్ యూ తేజస్వి, థ్యాంక్ యూ సో మచ్.